తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతికి ఇప్పటికే లక్షలాదిగా పట్నం వాసులు ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్లారు. నేడు రేపు వరకు కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. లక్షలాదిగా వాహనాలు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లడంతో గత 2 రోజులుగా పోలిస్తే చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద నేడు వాహనాల రద్దీ తక్కువగా ఉంది. గత 4 రోజులలో సుమారు 4 లక్షల పైచిలుకు వాహనాలు టోల్ ప్లాజా గుండా వెళ్లాయి. దీంతో ఒక్కసారిగా వాహనాలు వచ్చిన కొద్దిసేపట్లోనే వాహనాలు వెళ్లే విధంగా టోల్ సిబ్బంది పోలీసులు అక్కడ పికెట్లను ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు 11 టోల్ బూతులు, హైదరాబాద్ వైపు 5 టోల్ బూతులు గుండా వాహనాలను టోల్ సిబ్బంది పంపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతికి ఇప్పటికే లక్షలాదిగా పట్నం వాసులు ఆంధ్రప్రదేశ్ తరలి వెళ్లారు. నేడు రేపు వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. లక్షలాదిగా వాహనాలు ఏపీ వైపు వెళ్లడంతో గత 2 రోజులుగా పోలిస్తే చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద నేడు వాహనాల రద్దీ తక్కువగా ఉంది. గత 4 రోజులలో సుమారు 4 లక్షల పైచిలుకు వాహనాలు టోల్ ప్లాజా గుండా వెళ్లాయి. దీంతో ఒక్కసారిగా వాహనాలు వచ్చిన కొద్దిసేపట్లోనే వాహనాలు వెళ్లే విధంగా టోల్ సిబ్బంది పోలీసులు అక్కడ ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు 11 టోల్ బూతులు, హైదరాబాద్ వైపు 5 టోల్ బూతుల గుండా వాహనాలను టోల్ సిబ్బంది పంపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం పతంగి టోల్ ప్లాజా దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి? అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారా? గుడ్ మార్నింగ్ మనోజ్. సంక్రాంతి పండుగ సందర్భంగా గత 3 రోజులుగాను ఒక్కసారిగా అంటే హైదరాబాద్ వాసులు పల్లెల్లోకి పయనమైనటువంటి పరిస్థితి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం పూర్తిగా పల్లెల్లోకి వచ్చినట్టు వాహనదారులు జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ సంబంధించినటువంటి జాతీయ రహదారి ఒక్కసారిగా గత 3 రోజులుగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. అక్కడ చూసినట్లయితే వివిధ ప్రాంతాల నుంచి వెళ్తున్నటువంటి జాతీయ రహదారిలోని వాహనదారులకు ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి రోడ్ సేఫ్టీ అధికారులే కావచ్చు, అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇప్పటి వరకైతే తమ వాహనదారులకు పూర్తిగా అంటే పల్లెలో వెళ్ళడానికి పూర్తి సౌకర్యాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి. ఇకపోతే సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో ఒక్కసారిగా మరికొంతమంది హైదరాబాద్ వ్యాపారవేత్తలే కావచ్చు, సంబంధించినటువంటి మరికొంతమంది కుటుంబీకులు నివాసంగా ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రం నుంచి విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతానికి ఒక్కసారిగా తరలి వెళ్తున్నారు. ఈ ప్రాంతానికి వెళ్ళేటటువంటి వాహనదారులకు మాత్రం జాతీయ రహదారిపై పూర్తిగా అంటే రూట్ మ్యాప్ తో సహా అక్కడ గైడ్ చేస్తూ ప్రతి చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ లోని పూర్తిగా అంటే అతి వేగంగా పోకుండా ఉండడానికి గైడ్ చేస్తున్నారు. ఏదైతే ట్రాఫిక్ జామ్ అయ్యే పొజిషన్ ముందస్తుగానే అక్కడ ఏదైతే ఉంటే దాన్ని కూడా మార్కింగ్ చేసి అతి వేగంగా పోయే వారికి సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మనోజ్, పూర్తిగా చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి వాహనదారులకు జాతీయ రహదారి మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటి వరకు అయితే R&B సంబంధించినటువంటి అధికారులే కావచ్చు, ఆర్టీసీ సంబంధించినటువంటి డిపోకు మేనేజర్ కావచ్చు, పూర్తిగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పటికి ట్రాఫిక్ నియంత్రిస్తూ ప్రశాంతంగా పల్లెలకు వెళ్ళడానికి అయితే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనోజ్, అలాగే శ్రీనివాస్, ఎంత మేర సమయం పడుతుంది టోల్ ప్లాజా గుండా ఒక్కో వెహికల్ వెళ్ళడానికి? గతానికి పోల్చుకొని చూసినట్లయితే గతంలోని టోల్ ప్లాజా దగ్గర అంటే రద్దీగా ఉండేది. దానికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే 10-11 గేట్లు మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు మొత్తం విజయవాడ వైపే 10 గేట్లు తీయడంతో కొంత ట్రాఫిక్ సమస్య తగ్గిందని చెప్పుకోవచ్చు. వాహనదారులకు కూడా అంటే కొంతమంది విజయవాడ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే వాహనాలకు కూడా ఇప్పటికి కూడా రావాల్సినటువంటి అంటే రూట్ మ్యాప్ లో విధంగా చెక్ పోస్టుల కాడ కూడా గైడ్ చేస్తున్న క్రమంలోని ఓవరాల్ గా ఉన్నటువంటి చెక్ పోస్టులు అంటే పంతంగి సంబంధించిన కొర్లపాడు సంబంధించిన ప్రాంతాల అన్నింటిలో కూడా క్లారిటీగా ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం వల్ల ట్రాఫిక్ అయితే నియంత్రణ అయితే జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే కలగడం లేదు. రాత్రి సమయంలో మాత్రమే కొంత ఏదైతే వర్క్ నేషనల్ వర్క్ హైవే మీద జరుగుతున్నటువంటి వర్క్ వల్ల కొంత ఇబ్బంది పడుతున్నా ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి నల్గొండ వైపు వెళ్ళేటి వాహనాలని నారాయణపురం మీదుగా నల్గొండకు ఎగ్జిట్ చేస్తున్నారు. అది కొంతమంది విజయవాడ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కోదాడ దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ ని కూడా మరికొంతమందిని ఖమ్మం రూట్ కు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేసినారు. మనోజ్, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.